వెల్కమ్ టు ఆల్. కాంపిటేటివ్ స్పెషల్ ఇండియన్ ఎకానమీలో ముఖ్యమైన టాపిక్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ ఎకానమీలో ముఖ్యమైన టాపిక్ వృద్ధి వ్యూహాలు. సంతులిత వృద్ధి, అసంతులిత వృద్ధి. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రాగ్నర్ నార్క్స్ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టి ఆయా రంగాలను అభివృద్ధిపరచడాన్ని సంతులిత వృద్ధి అంటారు. వెనుకబడిన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న విషవలయాలను ఛేదించి ఆర్థికాభివృద్ధి సాధించాలంటే సంతులిత వృద్ధి వ్యూహం అవలంబించాలని రాగ్నర్ నార్క్స్ పేర్కొన్నారు. సంతులిత వృద్ధి వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మార్కెట్ విస్తృతి సాధ్యమవుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే రేటులోనే ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం వృద్ధి చెందడమే సంతులిత వృద్ధి అని కిండల్బర్గర్ అభిప్రాయపడ్డారు. ఏంజిల్ సూత్రం సూచించే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ప్రకారం వివిధ రంగాలలో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం వృద్ధి చెందే రేట్లలో ఆయా రంగాల ఉత్పత్తి లేక సప్లై వృద్ధి చెందినప్పుడే సంతులిత వృద్ధి సాధ్యమవుతుంది. అసంతులిత వృద్ధి వ్యూహం వెనుకబడిన దేశాలకు అన్వయించడం సాధ్యం కాదని సింగర్, కిండల్బర్గర్, హర్ష్మన్ అండ్ స్ట్రీటన్ అభిప్రాయపడ్డారు. రాగ్నర్ నార్క్స్ రాసిన గ్రంథం ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్మెంట్ నేషన్స్. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ఆచార్య హర్ష్మన్ అభివృద్ధిపరిచారు. అసంతులిత వృద్ధి సిద్ధాంతం ప్రకారం పెట్టుబడి ప్రథమంగా కొన్ని ఎంపిక చేసిన రంగాలలో ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో బుద్ధిపూర్వకంగా అసంతులిత వృద్ధి కల్పించడం ఆర్థికాభివృద్ధికి ఉత్తమమైనదని హర్ష్మన్ అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థలో అసంతులిత సాంఘిక వ్యవస్థ మూలధన అభివృద్ధి సృష్టించడం క్రమమైందిగా హర్ష్మన్ అభిప్రాయపడ్డారు. హర్ష్మన్ రెండు వర్గాలకు చెందిన పెట్టుబడులను ప్రస్తావించారు. కొన్ని నూతన పరిశ్రమలను స్థాపించినప్పుడు అవి పూర్వం స్థాపించిన పరిశ్రమలు సృష్టించిన బహిర్గత ఆదాలను ఉపయోగించుకుంటాయి. నూతన పరిశ్రమలు కొత్తగా కొన్ని బహిర్గత ఆదాలను సృష్టించినప్పుడు వాటిని తదుపరి స్థాపించే పరిశ్రమలు ఉపయోగించుకుంటాయి. హర్ష్మన్ అభిప్రాయంలో కొన్ని పరిశ్రమలు తాము సృష్టించే ఆదాయాల కంటే ఎక్కువగా ఆదాయాలను ఉపయోగించుకుంటాయని, ఆయా పరిశ్రమలపై చేసే పెట్టుబడులను అభిసరించే పెట్టుబడులని, బహిర్గత ఆదాయాల ద్వారా అవి లబ్ధి పొందుతున్నందువల్ల ఆ పెట్టుబడులను ప్రేరిత పెట్టుబడులుగా కూడా పరిగణించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. హరాడ్ డోమర్ అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాల స్తబ్దత సెక్యులర్ స్టాగ్నేషన్ను వివరించడానికి హరాడ్ డోమర్ నమూనా రూపొందించారు. ఈ నమూనా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి సమస్యలకు కూడా వర్తిస్తుంది. భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికను హరాడ్ డోమర్ నమూనా ప్రాతిపదికనే రూపొందించారు. నిర్ణయించిన ఆదాయ పెరుగుదల రేటు లక్ష్యాన్ని సాధించాలంటే కావలసిన పొదుపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి నమూనా ప్రాతిపదికగా నిర్ణయించవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితులకు మరింత వాస్తవంగా వర్తింపజేయడానికి హరాడ్ పొదుపు సప్లై డిమాండ్లను నిర్ణయించడంలో వడ్డీ రేటు పాత్రను పరిగణలోకి తీసుకుంటారు. ఈ దేశాల్లో పొదుపు తక్కువగా, పెట్టుబడి అవసరం రేటు పాత్రను పరిగణలోకి తీసుకుంటారు. ఈ దేశాల్లో పొదుపు తక్కువగా, పెట్టుబడి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంకు పరపతి ద్వారా భారీ ప్రాజెక్టులకు వనరులను సమకూర్చుకోవాలని హరాడ్ సూచించారు. డోమర్ నమూనాలో సగటు పొదుపు ప్రవృత్తి ఏపీసీ, ఉపాంత పొదుపు ప్రవృత్తి ఎంపీసీ సమానం. డోమర్ అభిప్రాయంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో కొంత మూలధనాన్ని మరింత మూలధనం చేకూర్చుకోవడానికి ఉపయోగించాలి. ఆదాయ ప్రక్రియలో డోమర్ పెట్టుబడికి ప్రాధాన్యం ఇచ్చారు. హరాడ్ ఆదాయ స్థాయిని ప్రధాన అంశంగా పరిగణిస్తారు. డోమర్ గుణకంను ఉపయోగిస్తారు. హరాడ్ వేగత్వరణం ఉపయోగిస్తారు. పెట్టుబడి ఒకవైపు, ఆదాయం మరోవైపు ఉత్పత్తి శక్తిని పెంచుతాయి. సంపూర్ణ ఉద్యోగితను పరిరక్షించడానికి పెట్టుబడి ఏ రేట్లో పెరిగితే ఆదాయం పెరుగుదల ఉత్పత్తి శక్తి పెరుగుదలకు సమానంగా ఉంటుందని డోమర్ అభిప్రాయం. లాభం ఆశించి ఉత్పత్తిదారులు తాము చేసే కార్యకలాపాలు సరైన తృప్తినిచ్చే వృద్ధి రేట్లు అనగా ఉత్పత్తిదారులు తాము చేసే కార్యకలాపాల్లో తృప్తి పొందే వృద్ధి రేటు వారెంటెడ్ గ్రోత్ రేట్. ఇది ప్రధానంగా వ్యాపారస్తుల ప్రవర్తనకు సంబంధించింది. ఈ అభివృద్ధి రేటు వల్ల వ్యాపారస్తులు ఉత్పత్తి చేసిన దానికి సమానంగా డిమాండ్ ఉంటుంది.
వ్యాపారస్తులు అదే పెరుగుదల రేటులో ఉత్పత్తి కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవస్థ వారెంటెడ్ గ్రోత్ రేట్తో వృద్ధి చెందితే మూలధనం పూర్తిగా ఉపయోగించబడుతుంది. జనాభా, సాంకేతిక ప్రగతి, సహజ వనరులు, మూలధన సామాగ్రి పెరుగుతూ ఉంటాయి. ఈ స్థూల చలాంకాల పెరుగుదలకు అనుగుణమైన సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి కావలసిన ఉత్పత్తి పెరుగుదలను సహజ వృద్ధి రేటు అంటారు. హరాడ్ అభిప్రాయంలో ఆర్థిక పరిస్థితులను బట్టి పొదుపులో పెరుగుదల, తగ్గుదల ఉండాలి. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పొదుపు పెరగాలి, ఆర్థిక మాంద్యంలో పొదుపు తగ్గాలి. కాల్డర్ సిద్ధాంతం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భూమి మూలధనం కొరత వల్ల సాంకేతిక ప్రగతిని జీర్ణించుకునే శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. జనాభా పెరుగుదల రేటు పెరిగే కొద్దీ సాంకేతిక ప్రగతి ఫలం తగ్గుతుంది. కాబట్టి తలసరి ఉత్పత్తి నిలకడగా ఉంచాలన్నా లేదా పెంచాలన్నా మూలధనం ఒక నిర్ణీత నిష్పత్తిలో పెరగాలి. అలా జరిగితే స్థిరమైన దీర్ఘకాల సమతౌల్య వృద్ధి సాధ్యమవుతుంది. ఆదాయం పెరుగుదల రేటు ప్రగతిఫలం ఆదాయం పెరుగుదల రేటు, మూలధనం పెరుగుదల రేటు రెండూ తగ్గితే తలసరి ఉత్పత్తి, తలసరి మూలధనం పెరగవు. సాంకేతిక ప్రగతి ఫలం తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంటుంది. జనాభా పెరుగుదల వల్ల ఆదాయంలో వచ్చే దీర్ఘకాల సమతౌల్య వృద్ధి ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి జనాభా అత్యధిక పెరుగుదల రేటు, రెండు సాంకేతిక ప్రగతి వల్ల ఏర్పడే ఉత్పాదకత పెరుగుదల రేటు. హన్సన్. వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి లేదా వాస్తవిక ఉత్పత్తిలో మార్పులు కింది అంశాలపై ఆధారపడి ఉంటాయి. నెంబర్ 1 ప్రేరిత పెట్టుబడి, నెంబర్ 2 ప్రభుత్వ పెట్టుబడి, నెంబర్ 3 స్వయం ప్రేరిత పెట్టుబడి, నెంబర్ 4 జనాభా పెరుగుదల రేటు, 5 వనరులు కనుగొనే రేటు, 6 సాంకేతిక ప్రగతి రేటు. లెబిన్స్టీన్ కనీస వృద్ధి సిద్ధాంతం. వెనుకబడిన దేశాలు పేదరిక విషవలయంలో బంధించబడి ఉంటాయి, తక్కువ తలసరి ఆదాయ సమతౌల్యంలో ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించి స్వయం పారమ్య వృద్ధి స్టడీ సాధించడానికి ఒక కనీస పరిమాణంలో పెట్టుబడులు అవసరం. ప్రతి ఆర్థిక వ్యవస్థ ఉత్తేజకములు స్టిమ్యులెంట్స్ ఆఘాతకం షాక్స్కు లోనై ఉంటుంది. కనీస పరిష్కార పెట్టుబడి సిద్ధాంతం ప్రకారం షాక్స్ను అధిగమించడం గల శక్తి స్టిమ్యులెంట్స్కు ఉండాలి. అలాంటి అనుకూల పరిస్థితి కల్పించాలి. ఈ అనుకూల పరిస్థితికి కారకులు నెంబర్ 1 ఉద్యమదారులు, 2 పెట్టుబడిదారులు, 3 పొదుపు చేసేవాళ్ళు, 4 నవకల్పనలు చేసేవాళ్ళు. జనాభా పెరుగుదల తలసరి ఆదాయ ఫలితమని ఈయన అభిప్రాయం. జీవనాధార తలసరి ఆదాయ స్థాయి వద్ద జనన మరణ రేట్లు ఎక్కువగా ఉండి జనాభా పెరుగుదల తక్కువగా లేదా నిలకడగా ఉంటుంది. తలసరి ఆదాయం పెరిగే కొద్దీ మరణ రేటు బాగా తగ్గుతుంది, కానీ జనన రేటు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయ పెరుగుదల ఒకానొక స్థాయి దాటిన తర్వాత జనన రేటు కూడా తగ్గి జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది. ఈయన అభిప్రాయంలో జీవశాస్త్ర నిర్ణయం పెరుగుదల రేటు సాలుసరి 3 నుంచి 4%. దీన్ని అధిగమించడానికి తలసరి ఆదాయాన్ని పెంచడానికి క్రిటికల్ మినిమం పెట్టుబడి అవసరం. లెబిన్స్టీన్ రాసిన గ్రంథం ఎకానమిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎకానమిక్ గ్రోత్. జోసెఫ్ షుంపీటర్ తన ఆర్థిక వృద్ధి సిద్ధాంతాన్ని 1912లో జర్మన్ భాషలో ప్రచురించిన ద థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారకం నవకల్పనలు అని షుంపీటర్ అభిప్రాయం. షుంపీటర్ పెట్టుబడిని నెంబర్ 1 ప్రేరిత పెట్టుబడి, నెంబర్ 2 స్వయం ప్రేరిత పెట్టుబడి సాంకేతిక మార్పుల వల్ల సంభవిస్తుందిగా విభజిస్తారు. ఈయన ఆర్థికాభివృద్ధి నమూనాలో ఉద్యమదారుడు కీలక పాత్ర పోషిస్తాడు. ఈ నమూనాలో మరో ముఖ్యాంశం బ్యాంకు పరపతి. నవకల్పనల వల్ల ఉత్పత్తి వ్యయాలు, ధరలు తగ్గుతాయి. షుంపీటర్ అభిప్రాయంలో చివరకు పెట్టుబడిదారీ వ్యవస్థ మారిపోతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ మారడానికి లేదా పడిపోవడానికి కారణం ఆర్థికాభివృద్ధి వల్ల వచ్చే సాంఘిక పరిణామాలు. పెట్టుబడిదారీ వ్యవస్థ విజయాలే దాని మనుగడకు వీలులేని పరిస్థితులు కల్పిస్తాయని ఈయన అభిప్రాయం. స్వయం ప్రేరిత పెట్టుబడి అనే భావనకు ప్రాధాన్యమిచ్చిన మొదటి ఆర్థికవేత్త షుంపీటర్. పెట్టుబడిదారీ వ్యవస్థ క్రమేణా సామ్యవాద వ్యవస్థ వైపు నడుస్తుందని షుంపీటర్ భావించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం మార్క్స్ ఊహించిన వర్గ సంఘర్షణల వల్ల కాకుండా ఆ వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి వల్ల వచ్చే సాంఘిక పరిణామాల ద్వారా వస్తుందే కానీ ఆర్థిక వైఫల్యం వల్ల కాదు. మూలధనం ఉత్పత్తి సాధనం, లాభాలు ఉత్పత్తి వ్యయం పోగా వచ్చే మిగులు. ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉన్న అస్థిరత్వాన్ని వివరించిన వారిలో మార్క్స్ తర్వాత షుంపీటర్ ముఖ్యులు. కార్ల్ మార్క్స్ వృద్ధి సిద్ధాంతం.
కార్ల్ మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మార్క్స్ అభిప్రాయం ప్రకారం శ్రమ కారణంగానే విలువ ఉత్పత్తి అవుతుంది. వస్తువులను ఉత్పత్తి చేసేది శ్రామికులే. మూలధనం అనగా యంత్రాలు మొదలైనవి పొందుపరిచిన శ్రమ మాత్రమే. శ్రామికులే మూలధనం. మూలధనం అనగా యంత్రాలు మొదలైనవి. శ్రామికులకు ఇచ్చే వేతనాలు కనిష్ట జీవనాధార స్థాయికి సమానంగా మాత్రమే ఉంటాయి. దీనికి కారణం శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండటం, శ్రామికులకు బేరమాడే శక్తి లేకపోవడం, ఇతర ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల యాజమాన్యంలో ఉండటం. కాబట్టి ఉత్పత్తిలో మిగులు విలువ ఏర్పడుతుంది. మార్క్స్ అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతుంది. ఇందుకు 2 కారణాలను మార్క్స్ చెప్పాడు. ఒకటి, ఆర్థిక వృద్ధి జరిగే కొద్దీ ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ పెరిగే లాభాల రేటు తగ్గడం వల్ల పెట్టుబడి పెట్టే ఆసక్తి తగ్గుతుంది, శ్రామికులకు డిమాండ్ తగ్గుతుంది. నెంబర్ 2, ఉత్పత్తి అయిన వస్తువులకు శ్రామికుల పేదరికం వల్ల తగినంత డిమాండ్ లేనందువల్ల ఆర్థిక సంక్షోభం తిరోగమనం ఏర్పడుతుంది. అందువల్ల మార్క్స్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సూచించారు. మార్క్స్ రాసిన గ్రంథాలు దాస్ క్యాపిటల్, ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్, అల్పస్థాయి సమతౌల్య ఉచ్చు. అల్పాభివృద్ధి దేశాలు జీవనాధార స్థాయి తలసరి ఆదాయం వద్ద నిలకడ సమతౌల్యంతో ఉంటాయి. ఈ స్థితిలో పొదుపు పెట్టుబడి తక్కువగా ఉంటాయి. జాతీయ ఆదాయాన్ని పెంచడానికి చేసే కృషి వల్ల జనాభా పెరుగుతుంది. తిరిగి తలసరి ఆదాయం జీవనాధార స్థాయికి చేరుతున్నందువల్ల అల్పాభివృద్ధి దేశాలు అల్పస్థాయి సమతౌల్య ఉచ్చులో చిక్కుకొని ఉంటాయి. ఈ స్థాయి నుంచి బయటపడాలంటే భారీ పెట్టుబడులు అవసరమని నెల్సన్ పేర్కొన్నారు. శక్యతా ఉత్పత్తి, పొటెన్షియల్ గ్రోత్, కాలానుగత మార్పులు, శ్రామిక పరిమాణం, వనరుల సప్లై, మూలధన స్టాకు, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. వాస్తవిక ఉత్పత్తి, కాలానుగత మార్పులు ప్రధానంగా స్వయం ప్రేరిత పెట్టుబడిపై ఆధారపడి ఉంటాయి. స్వయం ప్రేరిత పెట్టుబడి జనాభా రేటు పెరుగుదల, వనరుల కనుగొనే రేటు, సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. స్వయం ప్రేరిత పెట్టుబడిని ప్రభావితం చేసే అంశాల ప్రభావం దానిపై కాలానుగుణంగా ఒకే మాదిరిగా ఉండకపోవచ్చునని హ్యాన్సెన్ అభిప్రాయం. కాలం గడిచే కొద్దీ నవకల్పనలు మూలధనాన్ని ఆదా చేసేవిగా ఉంటాయని ఆయన అభిప్రాయం. అందువల్ల సాంకేతిక ప్రగతికి స్వయం ప్రేరిత పెట్టుబడి స్పందన బలహీనమవుతుంది. జనాభా పెరుగుదల రేటు తగ్గితే స్వయం ప్రేరిత పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఏర్పడి జాతీయోత్పత్తి తగ్గుతుందని ఈయన అభిప్రాయం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయం పెరుగుదలకు ప్రేరిత పెట్టుబడికి సంబంధం ఎక్కువ. ఆదాయం పెరుగుదల వల్ల ప్రేరిత పెట్టుబడి పెరుగుతుంది. మీడ్ ఆర్థిక వ్యవస్థ సమతౌల్య వృద్ధి ప్రక్రియలో ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని ఆచార్య మీడ్ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో నికర ఉత్పత్తి నెంబర్ 1 మూలధన స్టాకు, నెంబర్ 2 శ్రామికుల లభ్యత, 3 భూమి సహజ వనరుల లభ్యత, 4 సాంకేతిక పరిజ్ఞానం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. జనాభా నిలకడగా ఉన్నప్పుడు తలసరి వాస్తవ ఆదాయం, మూలధన సంచయన రేటు సాంకేతిక ప్రగతిపై ఆధారపడి ఉంటాయని, జనాభా సాంకేతిక ప్రగతి కూడా నిలకడగా ఉంటే తలసరి వాస్తవ ఆదాయం మూలధన సంచయన రేటుకు ప్రత్యక్ష అనుపాతంలో మారుతుందన్నది మీడ్ నమూనాలో ప్రధానాంశం. ఆచార్య మీడ్ స్థిర పారంపర్య స్టడీ ఆర్థిక వృద్ధికి నిబంధనలు విశ్లేషించారు. మొత్తం ఉత్పత్తి పెరుగుదల రేటు, తలసరి ఆదాయ పెరుగుదల రేటు నిలకడగా ఉన్న వృద్ధిని స్టడీ గ్రోత్ అని మీడ్ వర్ణించారు. సమతౌల్య వృద్ధి రేటు చివరకు మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుందని మీడ్ అభిప్రాయం. అయితే ఆదాయ పెరుగుదల రేటు మూలధన స్టాకు పెరుగుదలకు సమానం చేసే ఒకానొక మూలధన స్టాకు పెరుగుదల రేటు ఉంటుంది. దీన్ని క్రిటికల్ మూలధన స్టాకు పెరుగుదల రేటు అని మీడ్ వర్ణించారు. సోలో అభిప్రాయంలో మూలధన శ్రామిక నిష్పత్తి స్థిరంగా ఉండి శ్రామిక పెరుగుదల రేటుకు సమానంగా మూలధన స్టాకు పెరిగితే స్థిర వృద్ధి జరుగుతుంది. సోలో అభిప్రాయంలో ఉత్పత్తి నవ్య సాంప్రదాయ సిద్ధాంతంలోని నిబంధనల్లో మార్చడానికి వీలైన ఉత్పత్తి కారకాల నిష్పత్తులు తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాల్లో పనిచేస్తే సంభావ్య సహజ వృద్ధి రేట్ల మధ్య వైరుధ్యం ఉండదు. హరాడ్ డోమర్ నమూనా లోపాన్ని సవరించి దానికన్నా మెరుగైన వృద్ధి నమూనాను సోలో ప్రతిపాదించారు. హరాడ్ డోమర్ నమూనాలోని ఉత్పత్తి కారకాల స్థిర నిష్పత్తి కలయిక అనే ప్రమేయాన్ని తొలగించి మార్చడానికి వీలైన నిష్పత్తుల ఆధారంగా
స్థిర వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల వృద్ధి ప్రక్రియకు సర్దుబాటు శక్తిని కల్పించి వాస్తవికతను కల్పించారు. సాంకేతిక ప్రగతి, పెరుగుతున్న శ్రామిక జనాభా దీర్ఘకాలిక వృద్ధిని నిర్ణయిస్తాయని సోలో అభిప్రాయం. రోస్టో ఆర్థికాభివృద్ధి ప్రక్రియను రోస్టోవ్ చారిత్రక దృక్పథంతో వివరించారు. ఈయన ఆర్థికాభివృద్ధిలో 5 దశలను వివరిస్తారు. నెంబర్ 1 సాంప్రదాయ సమాజం, నెంబర్ 2 ప్లవన దశకు నిబంధనలు ఏర్పడే దశ, 3 ప్లవన దశ, 4 పరిపక్వ దశకు గమనం, 5 భారీ వినియోగ దశ. ప్లవన దశ సుమారు 2 దశాబ్దాల స్వల్పకాలమని రోస్టోవ్ అభిప్రాయం. ప్లవన దశ సంభవించడానికి నిబంధనలు: నెంబర్ 1 నికర జాతీయ ఉత్పత్తిలో ఉత్పాదక పెట్టుబడులు 5 నుంచి 10% పెరగాలి. 2 పురోగామి రంగాల అభివృద్ధి. 3 విస్తరణను ప్రోత్సహించే సాంస్కృతిక పరిస్థితులు ఉండాలి. పెరుగుతున్న ఆదాయం నుంచి ఎక్కువ పొదుపును సేకరించగల శక్తి, తయారైన వస్తువులకు సార్థక డిమాండ్ పెంచగల శక్తి, బహిర్గత ఆదాలు కల్పించగల శక్తి ఆర్థిక వ్యవస్థకు ఉండాలి. చైనా, ఇండియా 1952లో ప్లవన దశ పొందాయి. పరిపక్వ దశ గమనంలో జాతీయ ఆదాయంలో నికర పెట్టుబడి 10% పైగా ఉండాలి. ఈ దశను బ్రిటన్ 1850, అమెరికా 1900, జర్మనీ 1910, జపాన్ 1940లో పొందాయి. భారీ వినియోగ దశను అమెరికా 1920, యూకే 1930, జపాన్ 1950 సంవత్సరాల్లో సాధించాయి. లూయిస్ అపరిమిత శ్రామిక సప్లై భావన ఆధారంగా లూయిస్ తన వృద్ధి నమూనాను వివరించారు. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవనాధార స్థాయి వేతనాల్లో అపరిమిత శ్రామిక శక్తి లభ్యమవుతుందని ఈయన అభిప్రాయం. లూయిస్ అభిప్రాయంలో జీవనాధార స్థాయి కన్నా పెట్టుబడిదారులు చెల్లించే వేతనం 30% ఎక్కువ ఉండొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శ్రామిక వర్గం ఎక్కువైనందువల్ల ప్రజల్లో 10% మాత్రమే పొదుపు చేయగలరు. మూలధన సంచయనం వల్ల శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగిత పెట్టుబడిదారుల మిగులు పెరుగుతాయి. ఈ ప్రక్రియ వల్ల చివరకు మిగులు శ్రామికులు లేని స్థితి ఏర్పడుతుంది. లూయిస్ అభిప్రాయంలో సాంకేతిక ప్రగతి ఉద్యోగిత లాభాలను పెంచుతుంది. ప్రైవేటు పెట్టుబడిదారుల కన్నా ప్రభుత్వం ఎక్కువ వేగంగా మూలధన సంచయనం చేయగలదని లూయిస్ అభిప్రాయం. పెట్టుబడి రంగం ఇతర రంగాలపై పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని మూలధన సంచయనానికి తరలించవచ్చు. మూలధనం బ్యాంకులు ఇచ్చే పరపతి వల్ల ఏర్పడుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో నిరుపయోగంగా ఉన్న వనరులను ఉత్పాదక రంగాలకు తరలించవచ్చు. అయితే బ్యాంకుల పరపతి సృష్టి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు, కానీ ఇది తాత్కాలికమని లూయిస్ అభిప్రాయం. లూయిస్ రాసిన గ్రంథం డెవలప్మెంట్ విత్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్. రోడాన్ బిగ్ పుష్ థియరీ. రోడాన్ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న ఆర్థికాభివృద్ధి ఆటంకాలను అధిగమించి వృద్ధి మార్గాన పయనింపజేయడానికి భారీ పెట్టుబడులతో కూడిన సమగ్ర విధానం అవసరమని ఆయన అభిప్రాయం. భారీ పెట్టుబడుల వల్ల అవిభాజ్యతలు, బహిర్గత ఆదాలు లభిస్తాయి. పరిశ్రమల్లో పెట్టుబడికి రోడాన్ ప్రాధాన్యమిచ్చారు. వ్యవసాయ రంగ ప్రాధాన్యత విస్మరించారు. అవిభాజ్యాలను ఉత్పత్తి, డిమాండు, పొదుపు సరఫరాగా ఆయన పేర్కొన్నారు. రోడాన్ రాసిన గ్రంథం ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సదరన్ యూరప్. జోన్ రాబిన్సన్. శ్రీమతి జోన్ రాబిన్సన్ తాను రచించిన మూలధన సంచయనం అనే గ్రంథంలో ఆర్థిక వృద్ధి నమూనా రూపొందించారు. ఇది ప్రధానంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సూత్రాలపై ఆధారపడి ఉంది. జనాభా పెరుగుదల రేటు మూలధన పెరుగుదల రేటుకు సమానమైతే ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి సమతౌల్యంలో ఉంటుంది. ఈ పరిస్థితిని రాబిన్సన్ స్వర్ణయుగంగా అభివర్ణించారు. అనగా సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో స్థిర పారంపర్య స్టడీ ప్రతిబంధకం లేని సమమైన వృద్ధి స్వర్ణయుగం. సాంకేతిక ప్రగతి తటస్థంగా ఉండి స్థిరంగా వృద్ధి చెందడం, పోటీ శక్తులు స్వేచ్ఛగా పనిచేయడం, జనాభా స్థిర రేటులో పెరగడం, మూలధన సంచయనం పెరగడం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలో అంతర్గత వైరుధ్యాలు ఉండవు. మొత్తం సాలుసరి ఉత్పత్తి, మూలధన స్టాకు స్థిర నిష్పత్తిలో పెరుగుతుంటాయి. జోన్ రాబిన్సన్ నమూనాలో జాతీయ ఆదాయం ఈ క్రింది విధంగా చూపబడింది. క్యాపిటల్ Y = WN+PK, వేర్ Y = జాతీయ ఆదాయం, N = నియమించిన శ్రామికుల సంఖ్య. W = వాస్తవ వేతన రేటు, W × N = మొత్తం వేతనాలు, P = లాభాల రేటు, PK = మొత్తం లాభాలు, K = మూలధన పరిమాణం. వ్యయ దృక్పథం నుండి జాతీయ ఆదాయం వినియోగ వ్యయానికి పెట్టుబడి వ్యయానికి సమానం. Y = C+I, వేర్
వై ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం, సి ఈక్వల్స్ టు వినియోగ వ్యయం, ఐ ఈక్వల్స్ టు పెట్టుబడి వ్యయం. శ్రీమతి రాబిన్సన్ చేసిన ప్రమేయాలలో ఒక ప్రమేయం ప్రకారం వేతన ఆదాయం అంతా వ్యయం చేయబడుతుంది, కాబట్టి వేతన ఆదాయం నుండి పొదుపు శూన్యం అవుతుంది. ఉద్యమదారులు మాత్రమే పొదుపు చేస్తారు, వారి పొదుపు అంతా పెట్టుబడికి వస్తుంది. ఈ ప్రమేయం ప్రకారం ఐ ఈక్వల్స్ టు ఎస్ అనగా పొదుపు పెట్టుబడికి సమానం. పొదుపు పెట్టుబడి సంబంధాన్ని దిగువ సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. ఎస్ ఈక్వల్స్ టు పీకే, ఐ ఈక్వల్స్ టు డెల్టా కే, పీకే ఈక్వల్స్ టు డెల్టా కే, పీ ఈక్వల్స్ టు డెల్టా కే బై కే, వేర్ ఎస్ ఈక్వల్స్ టు పొదుపు, డెల్టా కే ఈక్వల్స్ టు వాస్తవ మూలధనంలో, పీ ఈక్వల్స్ టు లాభములు, ఐ ఈక్వల్స్ టు పెట్టుబడి. స్వర్ణయుగం ఈక్వల్స్ టు డెల్టా ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు డెల్టా కే బై క్యాపిటల్ కే. ఎఫ్ఈఐ రెనీస్ ద్వైవిధ్య ఆర్థిక వ్యవస్థ నమూనా. జాన్ ఫై రెనీస్ ద్వైవిధ్య ఆర్థిక వ్యవస్థ నమూనా. జాన్ ఫై రానిస్లు అల్పాభివృద్ధి దేశాలు స్తబ్దత నుంచి స్వయం పారంపర్య వృద్ధికి చేరే ప్రక్రియను వివరించారు. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అనే రెండు రంగాలుగా విభజించి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగానికి తరలిస్తే ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. వ్యవసాయ రంగంలో మిగులు శ్రామికుల ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. వీరిని పారిశ్రామిక రంగానికి తరలించినచో ఉత్పాదక శ్రామికులవుతారు. వృద్ధి ప్రక్రియను జాన్ ఫై రానిస్లు 3 దశలుగా విశ్లేషించారు. నెంబర్ 1, మొదటి దశలో వ్యవసాయ రంగంలోని ప్రచ్ఛన్న నిరుద్యోగులు పారిశ్రామిక రంగానికి తరలింపబడతారు. వీరికి చెల్లించే వేతనం నిలకడైన సంస్థాగత వేతనంగా ఉంటుంది. నెంబర్ 2, వ్యవసాయ రంగంలో మిగిలిన శ్రామికులు వ్యవసాయ ఉత్పత్తికి దోహదపడతారు, అయితే వారికి చెల్లించే సంస్థాగత వేతనం కన్నా ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ఈ విధమైన శ్రామికులు కూడా పారిశ్రామిక రంగానికి తరలించబడతారు. తద్వారా మిగిలిన శ్రామికులకు వ్యవసాయ రంగంలో చెల్లించే వేతనం వారి ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. నెంబర్ 3, మూడవ దశలో వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికుల ఉత్పాదకత వారికి ఇచ్చే వేతనాల కన్నా శ్రామికుల ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగం వ్యాపారీకరణ చెందుతుంది. ఈ దశ స్వయం పారంపర్య వృద్ధిని ప్రారంభిస్తుంది. వ్యవసాయ రంగం నుండి శ్రామికులను పారిశ్రామిక రంగానికి తరలించే కొద్దీ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మిగులు ఏర్పడుతుంది. ఆడమ్ స్మిత్ వృద్ధి సిద్ధాంతం. 1776లో ఆడమ్ స్మిత్ రచించిన దేశాల సంపద స్వభావం, ఆ సంపదకు కారణాల పరిశీలన అనే గ్రంథంలో క్రోడీకరించిన వృద్ధి సిద్ధాంతాన్ని వివరించినప్పటికీ తదుపరి ఆర్థికవేత్తలు ఆ గ్రంథం నుండి ఒక వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచారు. ఈ వృద్ధి సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు: ప్రతి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు తన సంపదను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దేశ సంపద అత్యధిక స్థాయికి చేరుతుంది. దీనిని ఆయన అదృశ్య హస్తంగా వర్ణించారు. ప్రభుత్వ జోక్యం ఆర్థిక కార్యకలాపాలలో ఉండకుండా స్వేచ్ఛా వ్యాపారం, సంపూర్ణ పోటీ ఉండాలని స్మిత్ అభిప్రాయం. శ్రమ విభజనకు మూలధన సంచయనం అవసరం. ఆర్థికాభివృద్ధికి మూలధనం పెరుగుదల అత్యవసర నిబంధన. మూలధన పెరుగుదల పొదుపుపై ఆధారపడి ఉంటుంది. భూకామందులు పెట్టుబడిదారులు మాత్రమే పొదుపు చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి జరిగే కొద్దీ లాభాల రేటు తగ్గుతుందని స్మిత్ అభిప్రాయం. వ్యవసాయదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులను ఆర్థికాభివృద్ధి ప్రక్రియకర్తలుగా స్మిత్ వర్ణించారు. ఒకసారి లాభాల తగ్గుదల ప్రారంభమైన తర్వాత అవి తగ్గుతూనే ఉంటాయి. తద్వారా పెట్టుబడి తగ్గడం ప్రారంభమై పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఒక నిశ్చల స్థితిని చేరుతుంది. ఈ స్థితిలో మూలధన పెరుగుదల నిలిచిపోయి తలసరి ఆదాయంలో ఏ మార్పు ఉండదు. వేతనాలు జీవనాధార స్థాయికి సమానంగా ఉంటాయి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ ఒక చలనం లేని స్థితికి వస్తుంది. రికార్డో వృద్ధి సిద్ధాంతం. 1917లో డేవిడ్ రికార్డో రచించిన ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్లో ఆదాయ పంపిణీ సిద్ధాంతాన్ని వివరించారు. రికార్డో సిద్ధాంతం ప్రధానంగా ఉపాంత మిగులు సూత్రాలపై ఆధారపడి ఉన్నది. ఉపాంత సూత్రం జాతీయోత్పత్తిలో భాగం నిర్ణయించగా మిగిలినది వేతనాలు, లాభం భాగాన్ని నిర్ణయిస్తుంది. మొత్తం బాటకం ఈక్వల్స్ టు శ్రామిక సగటు ఉపాంత ఉత్పత్తికి తేడా ఇంటూ భూమిపై ఉపయోగించిన శ్రమ మూలధన పరిమాణం. వేతనాల రేటు ఈక్వల్స్ టు వేతన నిధి బై జీవనాధార స్థాయి వద్ద నియమించిన శ్రామికుల సంఖ్య. రికార్డో అభిప్రాయంలో మూలధన సంచయనం లాభాల వల్ల సంభవిస్తుంది. మూలధన సంచయనం పొదుపు చేయగల శక్తి, పొదుపు చేయాలనే కోరికపై ఆధారపడి ఉంటుంది. పొదుపు చేయగల శక్తి సమాజ నికర ఆదాయం మిగులుపై ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయ ఆర్థిక వృద్ధి సిద్ధాంతం.
ఆడమ్ స్మిత్, రికార్డో, మాల్థస్, జేఎస్ మిల్ మొదలగు సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధిపరిచిన ఆర్థిక వృద్ధి సిద్ధాంతాన్ని సాంప్రదాయ వృద్ధి నమూనా అంటారు. వీరి సిద్ధాంతాలలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ స్థూలంగా అవి సారూప్యాన్ని కలిగి ఉన్నందువలన వాటి అన్నింటినీ సాంప్రదాయ నమూనాగా పరిగణించవచ్చు. నమూనాలోని ముఖ్యాంశాలు: ప్రభుత్వ జోక్యం లేని స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి, శ్రామికులు, మూలధన, స్టాకు, లభ్యమయ్యే భూమి, సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మూలధన సంచయనం వల్ల సాంకేతిక ప్రగతి సాధ్యమవుతుంది. పెట్టుబడి లాభాలపై ఆధారపడి ఉంటుంది. చివరకు ఆర్థిక వ్యవస్థ ఒక నిశ్చల స్థితికి చేరుతుంది. లాభాలు శూన్యమై జనాభా, మూలధన సంచయనం, పెరుగుదల నిలిచిపోతుంది. వేతనాలు జీవనాధార స్థాయిలో ఉంటాయి. స్థిర పారంపర్య వృద్ధి సిద్ధాంతం మాథుర్. స్థిర పారంపర్య వృద్ధి అనేది దీర్ఘకాలిక భావన. కీన్స్ అనంతరం ఎంతోమంది ఆర్థికవేత్తలు ఈ భావనను అభివృద్ధి చేశారు. జోన్ రాబిన్సన్, కాల్డర్ వంటి ఆర్థికవేత్తలు కూడా ఈ భావనను విపులీకరించారు. వీరితో పాటు ఆచార్య మాథుర్ కూడా ఈ భావనను అభివృద్ధి చేశారు. మాథుర్ అభిప్రాయంలో స్థిర పారంపర్య వృద్ధి అనేది వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక నిర్మాణ మార్పుల విశ్లేషణ, స్థిర పారంపర్య వృద్ధి అధ్యయనం. ఇటువంటి ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లోనూ సమతౌల్య వృద్ధి రేటు ఉంటుంది. ఈ వృద్ధి రేటు ఒక కాలం నుంచి మరో కాలానికి పరిరక్షింపబడుతుంది. దీన్ని మాథుర్ ద్రవ్యోల్బణ రహిత స్థిర పారంపర్య వృద్ధి అంటారు. ఇచ్చిన జనాభా పెరుగుదల రేటు సాంకేతిక వృద్ధితో అత్యధిక తలసరి వినియోగంతో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద స్థిర పారంపర్య వృద్ధి తలసరి ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉద్యోగిత పెరుగుదల సమానంగా ఉంటుంది. లాభాల రేటు మూలధన ఉత్పత్తి నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. జనాభా పెరుగుదల రేటు ఉత్పత్తి పెరుగుదల రేటు సమానంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వృద్ధి సమతౌల్యంగా ఉంటుంది. మాథుర్ రెండు రకాల వృద్ధి నమూనాలను వినియోగ వస్తురంగం, మూలధన వస్తురంగం అభివృద్ధి చేశారు. ఈ క్రింది నిబంధనలను సంతృప్తిపరిచినట్లయితే వృద్ధి సమతౌల్యంలో ఉంటుందని మాథుర్ భావించారు. అవేంటంటే: 1. వినియోగ వస్తురంగం ఒకే రేటులో వృద్ధి చెందాలి. నెంబర్ 2. వినియోగ వస్తురంగంలో తయారు చేసిన ఉత్పత్తి, ఉదాహరణ ధాన్యం, మూలధన వస్తురంగంలో తయారు చేసిన వస్తువు, ఉదాహరణ నాగలి. ఈ రెండు వస్తువుల ఉత్పత్తి వాటి డిమాండ్ వృద్ధి రేటుకు సమానంగా ఉండాలి. ఈ రెండు రంగాలకు వనరుల కేటాయింపు వాటి ప్రక్రియ సాంద్రత నిష్పత్తిలో కేటాయిస్తున్నట్టయితే వృద్ధి స్థిర పారంపర్యంగా ఉంటుంది. ఉత్పత్తి పెరుగుదల డిమాండ్ పెరుగుదల రేటుకు సమానంగా ఉన్నప్పుడు ఏ విధమైన కొరతలు కానీ మిగుళ్ళు కానీ ఉండవు. ఈ క్రమంలో సమతౌల్య వృద్ధి ఏర్పడుతుంది.